హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు లక్కీ ఛాన్స్. టిఎన్ఎన్ ఛానల్ సమర్పిస్తున్న లక్కీ ఛాన్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గద్వాల్ వ్యూయర్ సొసైటీ వాళ్ళ నుంచి అందమైన శారీస్ని గెలుచుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. మరి వాళ్ళందరితో మాట్లాడే ముందు మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే, మీరు నేను అడిగే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే గద్వాల్ వ్యూయర్ సొసైటీ వాళ్ళు అందించే అందమైన శారీని నేను మీకు ఇచ్చేస్తాను. మరి మీరు నాకు కాల్ చేయవలసినటువంటి నంబర్ చెప్పాలి కదా, 04023545423. ఈ నెంబర్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నాతో మాట్లాడి 2 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. అంతే చాలు. గద్వాల్ వ్యూయర్ సొసైటీ వాళ్ళ నుంచి అందమైన సారీస్ని నేను మీకు ఇచ్చేస్తాను. కాలర్ రెడీగా ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే నన్ను తిట్టుకుంటారు. సో హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అమ్మ, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను పార్వతిని మాట్లాడుతున్నాను. పార్వతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను సూపర్. నేను ఇంతకు ముందు కాల్ చేస్తాను మీకు. నాకా? ఇంతకు ముందు మాట్లాడా. అరే లాస్ట్ వీకా? అంతకు ముందు. ఓకే, లాస్ట్ వీక్ కదా, అంతకు ముందు వీక్ మాట్లాడారు. ఓకేనండి, సరే చెప్పండి, ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? భోంచేసారా? చేశారా? శనివారం ఏమైనా పూజలు పునస్కారాలు మొక్కులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎక్కడ ఉంటారు? కృష్ణానగర్. కృష్ణానగర్. పార్వతి గారు మాట్లాడారు. మరి పిల్లలు ఎంతమంది? పాప. ఒక పాప. చదువుకుంటుందా? చిన్న పాప. చిన్నది, ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు? లేదండి. వెరీ గుడ్. మరి క్వశ్చన్స్ అడిగేసేనా? అడిగండి. అడిగేస్తున్నాను. హలో, అడిగండి. మీరు నా వాయిస్ నాకు వినిపిస్తున్నారు. టీవీలో చూడొద్దు, ఫోన్లోనే మాట్లాడండి. ఓకే ఓకే. ఓకేనా? సరే, మీ క్వశ్చన్ ఏంటంటే, మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? బోన్స్ మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి. మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? నంబర్ చెప్పండి. 18. తాం దిగిది తత్త దిగిది తాం దిగిది తా కాదు. కాదండి. చెప్పండి. క్లూ ఇస్తారా? ఏంటి 18ఏనా? లెక్కేసుకోండి. అసలు లెక్కేసుకుంటే చాలా లెక్క అయిపోతుంది. పెద్ద నంబర్ కదా. 230. 230 అంటే బాగా ముందుకెళ్ళారు. కొంచెం వెనక్కి రండి. 160. బాగా వెనక్కి వచ్చారు. 230 దాకా వెళ్ళారు. 2 మీదే ఉండండి, వెనక్కి రండి. 226. పోనీ క్వశ్చన్ వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ప్రపంచంలోని అతి కఠినమైన వస్తువు ఏది? అతి గట్టిదైన వస్తువు ఏది ప్రపంచంలోని? గట్టిగా? గట్టిది. వజ్రం. రైట్ ఆన్సర్. మీరు ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే మీరు గెలుచుకుంటారు గద్వాల్ వ్యూయర్ సొసైటీ వాళ్ళు అందించే ఈ అందమైన శారీని. చాలా బాగుందండి. థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా. మీకు కనిపిస్తున్న ఈ చెక్స్ ఏవైతే ఉన్నాయో, టీవీలో కనిపిస్తుంది కదా, మెరూన్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్, సీ గ్రీన్ కలర్ బార్డర్. ఈ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి. మీకు కనిపిస్తున్న ఈ ఎల్లో కలర్ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్. ఓకే, చాలా అందంగా ఉంది, చాలా క్లాసీగా ఉందన్నమాట శారీ. ఈ శారీని మీరు గెలుచుకోవాలి అంటే మరి నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఓకే, సరే. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆహారంలోని మాంసకృతులను జీర్ణం చేయు గ్రంథులు ఏవి? అంటే మన బొజ్జులో అన్నం తిన్న తర్వాత ఆ అన్నంని జీర్ణం చేయడానికి ఒక రసము ఉత్పన్నం అవుతుంది, తెలుసా? అది, దాని పేరు చెప్పండి. జఠర గ్రంథులు. మీ ఆయన పేరేంటి? పేరేంటి ఆయనది అసలు? శ్రీనివాస్. ఏంటి శ్రీనివాస్ గారు, మీ ఆవిడకి చీర ఇప్పించాల్సి వస్తుందని వెనకాల నుండి క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తారా మీరు? హలో. హలో మేడం. ఇప్పుడు జఠర గ్రంథులు అని శ్రీనివాస్ గారు అంటున్నారు. శారీ చూసారా? చూసాను. ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ కదండి. మీరు పని చేయండి, శ్రీనివాస్ గారిని మాట అడగండి. ఇంకో చీర ఇప్పిస్తారా అడగండి. ఒక చీర ఇప్పిస్తారా, ఇప్పించరా వెంటనే? ఈ వీకే ఇప్పిస్తారా లేదా అడగండి. హలో. హలో, పార్వతి గారు. పార్వతి గారు, మీరు అసలు మీ ఆయన దగ్గర మాట తీసుకొని నాకు చెప్పండి, నేను గెలిచారా లేదా చెప్తాను. చెప్పండి. మీరు టెన్షన్ గా ఉంది. నేను టెన్షన్ పెట్టడం కాదు, మీరు చీర కమిట్ అవ్వండి. చీర మీకా నాకా? మీరు మరి నాకేండి. మరి అడగండి, చీర ఇప్పిస్తారా ఇప్పించరా? ఈ వీకే ఇప్పిస్తారంటండి. ఇప్పిస్తారా? సరే, ఓ పని చేయండి. ఈ కలర్ కాకుండా
ఇంకే కలర్ అయినా అడిగేసేయండి, ఓకేనా? గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందించే ఈ బ్యూటిఫుల్ శారీని గెలుచుకున్నారు కృష్ణానగర్ పార్వతి గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. టెన్షన్ పడి గెలిచేసుకున్నారు పార్వతి గారు. గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్నటువంటి బ్యూటిఫుల్ శారీ. నిజంగా శారీ చాలా బాగుందండి. ఎంత క్లాసీగా ఉందంటే ఇలా చూస్తుంటే అలా వేసేసుకోవాలి అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో మంచి కలర్ శారీ ఉంది. మరి ఈ శారీని గెలుచుకునేటటువంటి లక్కీ 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 లేడీ ఎవరో తెలుసుకుందాం. చూడండి, అసలు శారీ కలరే రాయల్గా ఉంది. అంటే కట్టుకుంటే చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బాగా మంచి లుక్ ఉంటుందన్నమాట. మరి ఈ శారీని గెలుచుకునే ఆ లక్కీ లేడీ, లక్కీ ఛాన్స్ని కొట్టేసే లక్కీ లేడీ ఎవరో తెలుసుకుందాం. హాయ్. హాయ్, పేరేంటి? ప్రమీల. ఓ ప్రమీల. ప్రమీల ముందు కాల్ చేశారు కదా మీరు? లేదండి, ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, అసలు కలవట్లేదు. అంతేనంటారా? అయితే మీ 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 క్వశ్చన్ ఏంటంటే కొంచెం ఈజీగా అడగండి. నేను చాలా ఈజీ, డెడ్ ఈజీ, ఇంకా దీనికన్నా ఈజీ ఏది లేదు. ఓకే ఓకే. శస్త్రచికిత్స చేసే ముందు రోగికి ఇచ్చే విటమిన్ ఏది? నేను కూడా అడిగాను. ఏ విటమిన్ ఏది అని నేను అడిగాను. మీరు ఏ అంటే ఎలాగా ఏ కాదు. క్లూ ఇస్తారా? ఏ విటమిన్ ఉంది, బి విటమిన్ ఉంది, సి విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది, కే విటమిన్ ఉంది, ఈ విటమిన్ ఉంది. ఇలా ఇన్ని విటమిన్స్లో ఏ విటమిన్ని ఆపరేషన్కి ముందు మనకి ఇంజెక్షన్ చేస్తారు? క్లూ ఇస్తారా? క్లూ ఇచ్చానుగా, ఇన్ని విటమిన్ల పేర్లు చెప్పాను, అందులోంచి ఏ అన్నారు, కాదన్నాను. ఇంకో 5 ఉన్నాయి, అందులోంచి ఆలోచించండి. సి విటమిన్. సి విటమిన్. సి విటమిన్ అంటే కాదు. కాదు. అన్ని వరుసగా చెప్పండి, ఇంకా లేదు ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. మరి నెక్స్ట్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తేనే గెలుచుకుంటారు. ఇంకా ఈజీగా అడుగుతానండి, ఇంకా ఈజీగా అడుగుతాను. మీ ఇంటి ముందర ఎవరు ఉంటారు? ఏంటండి? మీ ఇంటి ముందు ఎవరు ఉంటారు? ఇది నా క్వశ్చన్, చెప్పండి. కాదండి, అంటే మీరు చదువు గురించి అడుగుతున్నా, అంతగా చదువుకోలేదు అందుకని. ఇప్పుడు నేను చదువు గురించి ఎందుకు అడుగుతానండి? ఆపరేషన్ చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా అందరికీ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆపరేషన్ చేస్తారు, ఏదైనా అవసరం ఉన్నా ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు మీకు పెళ్ళయిందా? అయిందండి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. 2 నార్మల్ డెలివరీయా? నార్మల్. ఆ తర్వాత ఆపరేషన్ చేయించేసుకున్నారా? అప్పుడు ఆపరేషన్ చేసుకునే ముందు మీకు ఏం ఇంజెక్షన్ ఇచ్చారు? అనెస్థీషియా అని చెప్పకండి, మత్తుమందని. అది కాదు, ఇంకో ఇంజెక్షన్ ఇస్తారు, విటమిన్ ఇంజెక్షన్. ఇంకో విటమిన్ డి విటమిన్. అమ్మా చూడాలి. సారీ అండి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను మిమ్మల్ని, ఓకేనా? ఇల్లు ఎక్కడ? చంద్రాయన్ గుట్ట. చంద్రాయన్ గుట్ట, వెరీ గుడ్, సూపర్. ప్లేగు వ్యాధి ఏ ఏ ఏ రకం జంతువుల వల్ల వస్తుంది? ప్లేగు వ్యాధి అని అప్పట్లో మనం అందరం భయపడిపోయాం చూడండి, కొన్ని జంతువులను చూసి. ఇలా 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 ఉంటాయి, అవి ఇంట్లోనే తిరుగుతుంటాయి. ఎలుకలు. ఎస్, రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను మీకు ఇస్తాను గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందించే అందమైన శారీని, ఓకేనా? సరే అండి. సరే, మరి మీరు హెల్ప్ చేయాలి. ఇదిగో ఇప్పుడు నేను హెల్ప్ చేయలేదా ఏంటి మీరు? మరి ఈ శారీని చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఎంత మంచి కలరో కదా. చూడండి, ఓకే, నా మీద చాలా బాగుంది, మీ మీద ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే, కానీ మీరు గెలుచుకుంటేనే అది. అప్పుడు గెలుచుకుని చెప్పచ్చు, ఇది నేను లక్కీ ఛాన్స్ లో గెలుచుకున్నానండి, ఫోన్ చేసి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి అని చెప్పొచ్చు. మీరు హెల్ప్ చేయాలి మళ్ళీ. ఓకేనా? నేను హెల్ప్ చేస్తున్నాను, బట్ మీరు అర్థం చేసుకోవాలి హెల్ప్ ని కూడా, నా క్లూని కూడా మీరు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. ఓకే, పాల ఉత్పత్తిలో మనం అంటే ఇప్పుడు తెలంగాణ పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనట్లేదు కాబట్టి, పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో. అంతేనంటారా? అవును అనుకుంటున్నాను, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ కదా పాల ఉత్పత్తి ఒకటి, వ్యవసాయం ఒకటి, అంతా ఎక్కువ. వేరే రాష్ట్రంలో వ్యవసాయం లేదా అంటే నేను అనుకుంటున్నాను. మీ పేరేంటన్నారు? ప్రమీల. ప్రమీల. ప్రమీల, పక్క రాష్ట్రంలో కూడా వ్యవసాయం జరుగుతోంది. అంతేనా? ఓకే ఓకే. ఇంకేమైనా క్లూ? అమెరికాలో కూడా వ్యవసాయం జరుగుతోంది.
మరి పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అని అడిగారు. 2వ స్థానం. అమ్మా ప్రమీలమ్మ, ఏం చెప్పనమ్మా నా బాధలు. గద్వాల్ సొసైటీ వాళ్ళు అందించే ఈ అందమైన శారీని మీరు గెలుచుకున్నారా లేదా తెలుసుకోవాలి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని నేనే చెప్పాలి, అవునా? అవును కదా. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు హెల్ప్ చేయడానికి మీకు చెప్పండి. ఎవరు లేరండి. ఇంకేంటి సంగతులు? మీ ఆయన ఏం చేస్తుంటారు? చీరను ఆయన వర్క్ చేస్తారు, టైలర్. ఈ చీరను చూస్తుండండి, మనసు ఇలా డింగ్ 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 అని కొట్టుకోవట్లేదు? బాగుంది కదా శారీ, అద్దరిపోయింది అసలు శారీ, సూపర్గా ఉంది. ప్రమీల గారు నేనేం చెప్పలేనండి, ఇంత అందమైన శారీని మీరే గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. సో ప్రమీల గారు గెలుచుకున్నారు గద్వాల్ సొసైటీ వాళ్ళు అందించే అందమైన శారీని. ఏం తెలీదు అంటూనే తెలుసుకున్నారు, చక్కగా ఆన్సర్ చేసేసారు, గెలిచేసుకున్నారు చీరని. సో మంచి చీరని గెలుచుకున్నారు ప్రమీల గారు, కంగ్రాచులేషన్స్. ఇందాక పార్వతి గారు కూడా గెలుచుకున్నారు ఒక చీరని. అయితే మీరు చేయాల్సిందల్లా 3 నెలల వరకు మళ్ళీ కాల్ చేయకూడదు. గెలుచుకున్న వాళ్ళు, గెలవని వాళ్ళు వీక్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కాల్ చేసుకోవచ్చు. గెలిచిన తర్వాత మాత్రం 3 నెలల వరకు కాల్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు 2 చీరలు గెలుచుకున్నారు కాబట్టి ఇంకో 4-5 చీరలు నేను తీసుకురావాలి కదా మీ అందరి కోసం. తేవాలి అంటే చిన్న బ్రేక్ తీసుకుందాం, ఓకేనా? లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ లక్కీ ఛాన్స్.